ఫ్రెండ్స్, ఈ ఇల్లు చూడండి. ఇది తూర్పు వీధి గల స్థలం. ఇది అయితే తూర్పు ఈశాన్య వీధి పోటు పడింది ఇంటికి. ఈయన ఒక పెద్ద ఆఫీసరే కాదనను. ఈయన నుంచి బాగా ధనవంతుడే, బాగానే ఉన్నాడు, అన్ని విధాలా బాగున్నాడు. ఈయన మంచి ఉద్యోగం ఉంది, పెద్ద ఉద్యోగం అన్నీ ఉన్నాయి. కానీ ఈయన చేసిన పొరపాటు ఏంటంటే బాల్కనీ ఈశాన్యంలో దండి గుంజినాడు. అంటే ఇక్కడ ఈ బాల్కనీ దాదాపు 10 అడుగులు ఉంది. ఇక్కడ ఈడో పిల్లర్ వచ్చి దాదాపు 10 అడుగులు ఉంది. ఏమంటే కార్ పార్కింగ్ అంటాడు ఆయన. ఈడ పిల్లర్ ఇచ్చి కారు ఇట్లా వచ్చి కారు ఇట్లా వస్తుంది ఇట్లా అని ఆయన వాదన. సార్, మీరు ఎన్నైతే ఇప్పుడు ఇట్లా ఇచ్చినారో ఇక్కడ ఈశాన్యం తగ్గిపోయా, ఇది ఆగ్నేయం పెరిగాయి. ఇక్కడ ఆగ్నేయం పెరిగే స్థలం. ఇటు నుంచి చూడండి, కొలిస్తే ఇటు నుంచి ఆగ్నేయం తగ్గిపోయి 10 అడుగులు తగ్గిపోయాయి. ఇది 12 అడుగులు ఉంటుంది దాదాపు పిల్లర్. ఇది 12 ఉంటుంది. అంటే కార్ పార్కింగ్ అనేది పార్కింగ్. ఇది అంటే ఈశాన్యం పెరిగితే మంచిది కదా అని చెప్పినాడు ఆయనకు వచ్చిన వాళ్ళు. ఈశాన్యం పెరిగినప్పుడు ఇక్కడ ఆగ్నేయం తగ్గింది కదా ఇంటికి. అంటే శరీరంలో ఒక పార్ట్స్ ఉండదు. అంటే ఇది ఇట్లా ఈశాన్యం ఇట్లా పెరిగినప్పుడు ఇది నైరుతి పెరిగినట్టు కూడా లెక్కేసుకోవాల్సి వస్తుంది. తలకు, వెన్నెముకకు, నరాలకు సంబంధించిన జబ్బు వస్తుంది సార్. ఇది ఆగ్నేయం పెరిగితే అంగవైకల్యం కలుగుతుంది. నా మాట నేను చెప్తే మస్తు చూసిన అది ఇది అన్నాడు. ఆయన కొంతకాలానికి పక్షపాతం వచ్చింది. దీన్ని ఇట్లా చక్కగా చేసుకొని చెప్పాను ఆడికి. సరే, ఇట్లా చక్కగా చేయండి, ఇట్లా చక్కగా చేసుకోండి, నా మాట ఎన్ని సార్ అంటే ఆయనకుండే హోదాకు, ఆయనకుండే డబ్బుకు, ఆయనకుండే విలువకు నా మాట లెక్క చేయలే ఆయన. ఏదో మా నామకే వస్తే ఏదో పిలిపిస్తున్నాడు, సరే అన్నారు. అదే నీ ఇష్టం సార్, యజమానురాలు అనారోగ్యవంతులు అవుతుంది, రెండవ కూతురు ఇబ్బంది పడుతుంది, మీ ఇష్టం అని చెప్పాను. చెప్తే వినలే ఆయన. వినకుండా ఏం జరిగింది, ఇప్పుడు పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చి ఇప్పుడు ఇది ఇట్లా ఉంది. ఇది కోసైనా ఇటుకి, లేదా ఇట్లా రేకులు ఉన్నాయండి. అంటే ఇట్లుంటే అనారోగ్య కారణంగా డాక్టర్లకు, ఆసుపత్రులకు లాభం చేకూర్చడం, అంగవైకల్యం కలగడం ఇట్లాంటివి జరుగుతాయంటే ఇది యావస్తుంది. అది నీకే మాట్లాడా, ఏమోలే చూద్దాంలే తర్వాత, ఇప్పుడు ఏంలే అని చెప్పినాడు. బంగపోయి చెప్పాను, సార్ నా మాట వినండి అని. వినలే. ముడికిన పక్షవాతం వచ్చినాక అప్పుడు విలంపిస్తే ఇది కొయ్యనే పోయి దీనికి ఇట్టనే నయం అవుతుంది, నీకు చిన్నగా నడుస్తావు ఒక 6 నెలలకు, సంవత్సరానికి. లేకపోతే మాత్రం జీవితాంతం ఇట్టుంటుంది. ఇంకోసారి ఆడపిల్ల విషయం కూడా బాధపడాల్సి వస్తుంది, నీ ఇష్టం అంటే ఆయన లెక్క పెట్టలే. రెండవ సంతతి విషయం కొంచెం హెల్త్ ఇష్యూ జరిగినప్పుడు రెండవ కొడుకు అప్పుడు పిలిపించి ఎట్ట చేయాలి చౌదరి, నాదంటే గడిచిపోయింది, నువ్వు అంది ఎట్లా అంటే ఇది ఇట్లా పిల్లర్ ఎత్తండి, నార్మల్ చౌకం చేయండి, మీకు బాగుంటుంది, పిల్లలకి బాగుంటుంది అని చెప్పి వచ్చినాను. ఫ్రెండ్స్, ఎప్పుడైతే నైరుతి ఈశాన్య కొలతల కన్నా వాయువాగ్నేయ కొలత తెలుస్తే డబ్బు ఉండొచ్చు, కానీ ఈశాన్య వీధి పోటు డబ్బు ఉండొచ్చు, కానీ జీవితాలు సుఖం ఉండవు. బాగా చూడండి, బాల్కనీ స్లాబ్ నైరుతి ఈశాన్య కొలతల కన్నా వాయువాగ్నేయ కొలతలు తేడొస్తాయి బాల్కనీ. అంటే ఎప్పుడైనా స్లాబ్ను కూడా లెక్కేయాలి మనం. ఓన్లీ కింద ఇంటిని కాదు లెక్కేయాల్సింది, పైన స్లాబ్ కూడా లెక్కేయాలి. లెక్కేసినప్పుడు ఆగ్నేయం తగ్గినట్టే కదా. ఈశాన్యం ఈశాన్యం అంటే పెద్ద కొడుకు విషయంగా ఇబ్బంది పడాల్సిందే. పెద్ద సంతానం కూతురు, రెండవ సంతానం కొడుకు, అంటే వాడు పెద్ద కొడుకు అయినట్టు లెక్క. వాడి మీద పడింది ఏటు, ఈయనకు పశ్చాత్తాపం వచ్చింది. అప్పుడు ఎమ్మడే ఈ రేకులు ఇట్లా వేసి పిల్లలు ఎత్తి ఇట్లా వేసినాక పిల్లోడు రూట్కి అయితే వచ్చినాడు. ఆయన ఒక నిదానంగా బాగానే నడుస్తున్నాడు. ఇప్పుడు చిన్నగా కట్టెలు లేకుండా నడుస్తున్నాడు. ఇంతకుముందు స్కెచర్ పట్టుకొని ఒక మనిషి పట్టుకొని నడిపిస్తుండ్రి. నిదానంగా బాగా అవుతుందని చెప్పి వచ్చినాను. ఎప్పుడైతే ఆయన ఇట్లా జిగ్జాగ్ వేయకూడదు, వేస్తే ఇట్లా ఉండాలి కంప్లీట్గా. ఇది పెద్ద స్థలం, ఇది పెద్ద 3 త్రిబుల్ బెడ్రూమ్, ఇది ఓపెన్ కిచెన్, ఇదొక బెడ్రూమ్, లెట్రిన్ బాత్రూమ్, దీనికి లెట్రిన్ బాత్రూమ్, మళ్ళీ ఇక్కడ కూడా స్థలం దండి ఉంది, దాదాపు 10 అడుగులు ఉంది. ఎవరన్నా అవుటర్స్ కార్ వస్తే ఇక్కడ కూడా 10-12 అడుగుల ఖాళీ స్థలం ఉంది. ఇది కూడా బాగా దండి ఉంది స్థలం. ఇక్కడ 3 అడుగులు ఇచ్చినాడు, ఇక్కడ 10 అడుగులు 12 అడుగులు ఇచ్చినాడు, ఇక్కడ 2 అడుగులు 3 అడుగులు ఇచ్చినాడు. ఇక్కడ దాదాపు 20 అడుగులు ఉంటుంది. ఇది అంత స్థలం, చాలా పెద్ద స్థలం ఇది.
తూర్పు ఈశాన్య వీధి పోండి తరగని సిరి ఉంది, పేరు ప్రతిష్టలు మంచి పేరు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ తిండికలేస్తే ఎన్నికలు ఎవరినో పట్టుకపోతే నడిచిపోవాల. అది చరిత్ర. అంటే డబ్బు ఉండొచ్చు, మానసికంగా ఉండదు. ఇప్పుడు ఈయన అంత పేరుండి అంత పెద్ద ఆఫీసర్ అయ్యండి, దుడ్డికి పోవాలన్నా మనిషి వలన ఊరు పట్టుకొని పోవాలా, కూర్చోాలన్నా చేయాలన్నా కానీ కాక సొంతంగా నడచలేడు. ఇప్పుడు కొంచెం పర్వాలే, కొంచెం కవర్ అయినాడు. ఇటుండే ఫ్రెండ్స్ తిన్నులు. ఒక ఈశాన్యం పెరిగింది కదా అనుకున్నాం. ఈశాన్యం పెరిగినప్పుడు ఆగ్నేయం తగ్గింది కదా, ఇక్కడ నైరుతి పెరిగింది కదా. ఇప్పుడు ఈశాన్యం పెరిగినప్పుడు ఇక్కడ ఆగ్నేయం తగ్గింది, నైరుతి పెరిగింది. అంటే ఇప్పుడు నైరుతి ఈశాన్య కొలత కానీ వాయువాగ్న కొలత తేడా వచ్చింది. విశేషంగా నష్టపోయినాడు ఆయన డబ్బును చూసుకుంటున్నాడే కానీ శరీరాలను చూసుకోవడంలే. ఎంత డబ్బున్నా ఆరోగ్యంగా ఉన్నాడు మంచిది. ఎందుకంటే డబ్బు ఏం బువ్వ పెట్టదు, ఆరోగ్యం బువ్వ పెడుతుంది. ఆరోగ్యంగా ఉంటే కుటుంబమే సంతోషంగా ఉంటుంది. అందరూ 100 కోట్లు ఉండేగాక మనిషి ఇక్కడ కుంటోడు ఉన్నాడు, ఇంట్లో ఏం చేయాలో చెప్పు, వెతికేసి కొట్టుకోవాలన్నా కాదు. డబ్బే శాశ్వతం కాదు, మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. 100 కోట్లు ఏది ఇచ్చినా దొరకంది సుఖం, 1000 కోట్లు ఇచ్చినా దొరకంది తల్లిపాలు, తల్లి ప్రేమ. అట్టనే ఇవి కూడా అంతే. ఎందుకంటే తల్లి, తండ్రి, గురువు, దైవం వీళ్ళని అన్నారు కదా. అందరూ సుఖంగా ఉంటేనే మన ఇల్లు కూడా సుఖం, మనం కూడా సుఖంగా ఉండదు. ఇప్పుడు ఇట్లుంటే వీళ్ళకు కుంటూనమైనప్పుడు తండ్రి కొడుకు పిల్లలు బాధపడమే, భార్య బాధపడమే, ఆయన బాధపడమే. ఏం చేయాలి? ఈయన డబ్బల్లో తీసుకుపోయి నెత్తినేసి కొట్టుకోవాలన్నా? సరే, ఈ డబ్బల్లో ఈయన బతికిస్తుందా? ఒకవేళ సేవలు చేయొచ్చు. నెలకు 20,000 వాడేస్తే 4 మంత్రులకు, 4-20,000 80,000 వాడేస్తే 4 మంత్రులు వచ్చి సేవలు చేస్తారు. కానీ ఆయనకైతే సుఖం ఉండదు కదా. మనం ఆరోగ్యం ఉంటే ఎంతో హాయి. రాత్రి నిద్రపోతాం, పని చూసుకుంటాం. ఇప్పుడుంటే ఎప్పుడు ఇట్లా గోడను చూసుకుంటానో, టీవీని చూసుకుంటానో, టాప్ను చూసుకుంటానో అనుకోవాలా. వద్దు ఫ్రెండ్స్, ఎప్పుడే కానీ ఇట్లా జిగ్జాగ్ చేయొద్దండి. 4 మూలలు చౌకం ఉండాలి. ఇండ్లు అంతే, స్థలం అంతే. చతురస్రమా, దీర్ఘ చతురస్రమా అంటే చతురస్రంగానే ఉండాలా, లేదా దీర్ఘ చతురస్రంగానే ఉండాలా. ఇట్లా ఉంటే ఒక ఆగ్నేయం తగ్గిందనుకో, ఒక పార్ట్స్ ఉండదు. కొన్ని ఇళ్ళలో అది 0.5 వాళ్ళు ఉంటారు, వాళ్ళ తప్పితే. అంటే బ్యాటరీలు ఉండవు. స్త్రీలకు, పిల్లలకు వసంతం రాదు కొన్ని ఇళ్ళ. అవి కూడా నేను చూపిస్తాను. కొన్ని ఇళ్ళు వసంతం ఉన్న ఇళ్ళు రాని ఇళ్ళు కూడా కొన్ని చూపిస్తాను నేను. కొన్ని 0.5 అయిన ఇళ్ళు కూడా కొన్ని చూపిస్తాను. ఇట్లుండేటివి నేను గీసి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను చూసినటి వల్ల గీస్తున్నాను. ఏ ఇంట్లో ఏం జరిగిందనేది అనుభవపూర్వకంగా చెప్తున్నా. కానీ మీరు ఒకవేళ క్వాలిటీగా రావాలా అని చూపిస్తామంటే నేను డైరెక్ట్ వచ్చి ఈ నెంబర్కి ఫోన్ చేసి వస్తే ఇట్లా నేను గీసిన ఇళ్ళల్లో చూపిస్తాను. నేనేం కల్పించి రాయడం లేదు, చేయడం లేదు. నా 30 ఏళ్ళ సర్వీస్లో, 35 ఏళ్ళ సర్వీస్లో నేను చూసిన ఇళ్ళు మాత్రమే రాస్తున్నాను. వేరే అవుట్ నేను చూడని రాయడం లేదు, చెప్పినట్టు వినడం లేదు. ఎందుకంటే నా అనుభవ ప్రకారం నేను చేస్తున్నాను. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండేది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా వచ్చి నువ్వు ఇండ్లు చూపిస్తారా అంటే నేను ఆ ఇండ్లు ఖచ్చితంగా నేను చూపించగలుగుతా. ఆ ఇంట్లో దోషాలని, ఆ ఇంట్లో జీవన శైలిని అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఉంటాను. థ్యాంక్స్. ఎందుకంటే ఎప్పుడే కానీ డబ్బా చెప్తే ఒకవేళ అప్పటికప్పుడు అందంగా ఉంటుంది, తర్వాత అయినా నిజం తెలుస్తుంది కదా. ఇది అట్లా కాదు, యథార్థం ఇది. ఇక్కడ డైరెక్ట్గా నేను చూపించగలుగుతా ఇండ్లు ఇవి ఇట్లా జరిగినవి. నేను ఎన్ని వీడియోలు చేసినానో అన్ని ఇండ్లను ఎవరినో వచ్చి క్లారిటీగా కావాలంటే నేను అన్ని ఇళ్ళను చూపిస్తాను. ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే దిశ కుదిరిన దశ కుదిరిన వాళ్ళకి దిశ లేనిది శాస్త్ర ప్రకారంగా కలగాల. ఉంటాను.